సోనియా గాంధీ చేసిన అప్పుడు కానీ తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ సుధా కొంత అవగాహన ఏది చేయలేకపోతున్నాయని. కేసీఆర్ అయితే జనాల ఎప్పుడైతే ఉద్యమ స్టార్ట్ చేసి తెలంగాణ గురించి పోరాట చేసి తెలంగాణ తెచ్చుకొని హక్కులను ఏది జనాలను ఆకర్షించి రైతుల గురించి ఎంత ఏ విధానంగా కష్టపడ్డాడో, ఏ విధానం కాళేశ్వరం నీళ్లు తెచ్చి నిధులు కేటాయించి కాలువలు కానీ ఏదైనా తెచ్చి అందరికి అవగాహన నేర్పిడు. అదే మబ్బది పెట్టి ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో మీది మాటలకు ఏదో మోసపోయి జనాల మోసం చేసిడు. దానివల్ల పాలన చూసి మళ్ళా కేసీఆర్ ని గెలిపేయాలని మేము అవకాశం ఇస్తాం. ఇప్పుడు 6 పథకాల్లో ఏ పథకాలు అమలైనాయి, ఏ పథకాలు మీ గడప గడపకి దట్టినాయి? పెద్దనా ఏ కడప దట్టలే, ఏ బొంద దట్టలే, అన్ని ఉత్తమ మాటలు అవి ఉత్తమ మాటలు తప్ప ఏది లేదు. ఆ బస్సులాని పెట్టిడు, ఆడలను దండుకుంటాడు, మొగలను ఏదో కూసో బిడ్డ తిరగక అని చెప్తున్నాడు. ఇలా 2 లక్షలు అన్నాడు, 9 తారీఖు పో తెచ్చుకో అన్నాడు. ఏ 9 తారీఖు తెచ్చుకున్నాడు? ఆగస్టు 15కు మళ్ళీ చెప్తా ఉన్నాడు. అది అన్ని డూబు మాటలు, అవి నమ్మరాదు, మోసం. ఇప్పుడు అయినా పబ్లిక్ తెలిసిపోయింది. పబ్లిక్ లలో మళ్ళీ చాలా వరకు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అయితేనే మళ్ళీ అవగాహన నేర్చుకుంటాం, మళ్ళీ తర్వాత వాళ్ళకే మాదైతేనే అనుకుంటారు. మళ్ళా మొత్తం పాలన మొత్తం మళ్ళా బీఆర్ఎస్ పాలన వస్తుంది అని మేము భావిస్తున్నాం. 500 బోనస్ అని చెప్పిండు. అవి వేస్ట్. బోనస్ ఇచ్చాడు అయితే ఎలక్షన్ ముందు పెట్టినాడు, ఇప్పుడు ఇవ్వచ్చు కదా. మళ్ళా 15 మళ్ళీ వచ్చే వానకాలం ఇస్తా అని చెప్పుడు అవసరమా? ఇచ్చాడు అయితే ఇప్పుడు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అది ఇయ్యని పరిస్థితిలా ఏదో మాయమాటలు చెప్పుడు జనాలను ఆక్రమించి మా మాటలతో ఓట్లు వేసుకున్న పద్ధతి తప్ప గానీ చేసేది ఏం లేదు. నిన్న సుత కేసీఆర్ లైవ్ లో ఇచ్చిండు, బాధాప్తు నిన్న చేసిన పాలన దొరల పాలన ఏంది. ఇలా ఒడ్లు కొనుగోలు చేయాలంటే ఒక జనగాం జిల్లాలో ఒక ఆడి మనిషి పోలీసుల కాలు మొక్కుతుంది. ఏది ఒడ్లు కొనుగోలు చేయనికి ఇలా అదే దయాకర్ రావు ఏ కేసీఆర్ ఇట్లున్నప్పుడు ఒక్క రైతు సుద్దా ఒక మహిళ సుద్దా పోయి పోలీసుల దగ్గర నిరాదీక్ష చేయలే, ఒడ్లు కొనుగోలు అన్నది ఆగలే ఇంతవరకు. అసలు పరిస్థితులు ఉండే. ఈ రోజులు ఏంది దొరల పాలన అన్నాడు. ఈయన దొరల పాలన, కేసీఆర్ దొరల పాలన ఏం చేసిండు? ఇప్పుడు ఈయన దొరల పాలన చేస్తుండు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సో ఇప్పుడు మళ్ళీ 5 నెలల పాటు మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తా ఉన్నాము. సో గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ఈ అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు దొరపాలన అన్నారు. సో ఇప్పుడు దీనికి ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తారు? స్టేట్మెంట్ ఇప్పటికే సరిపోయింది. మాకు దొరల అని దొరల అన్నారు. ఇలా 4 నెలలు కాలే చేసేది దొరల పాలన చేస్తున్నావు. అక్రమంగా కేసులు అంటే ఇప్పుడు పార్టీలకు వస్తావా రావా అని అక్రమంగా. ఇలా ఈ కడియం చూస్తే కావ్య ఉదాహరణ, కావ్య ఈ రోజు ఆడపిల్ల కాదు మాకు. ఇక్కడ ఆంధ్ర ఆడపిల్ల అంటే ఇక్కడ ఆడపిల్ల కాదు, అక్కడ ఆమె ఓటు అక్కడి వచ్చి ఇలా ఓటు అక్క ఎక్కడిది? ఇలా ఓటుకు నోటు కేసులా ఏది మన సెల్ కేసులా దొరికిపోతానని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిండు. రాజీనామా చేయలే. రాజీనామా గురించే కదా అమ్మాయి కొట్లాడేది. రాజీనామా చేయకనే మేము అది ఇయ్యాల సుద్ధా పిటిషన్ వేసారు. ఏది రాజీనామా చేసి నీ దమ్ముండే మళ్ళా గెలువు. కానీ కావేది ఇక్కడ కాదు. ఆమె అయినా రాదు, రాలేకపోతే బీజేపీ రాదు, కాంగ్రెస్ రాదు, మళ్ళా బీఆర్ఎస్ పరిపాలన చేస్తుంది. మళ్ళా 6 నెలల్లో మళ్ళా ప్రభుత్వం మళ్ళా పుంజు అవుతుంది. మళ్ళా కేసీఆర్ మళ్ళా యథావిధిగా మళ్ళా కేసీఆర్ సీఎం. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ గట్టిగా మొగ్గు చూపుతా ఉన్నది? ఏ పార్టీ గెలవబోతుంది? ఎన్ని స్థానాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్ మన తెలంగాణ వైపున చూస్తే ఇప్పుడు మనకు 10 నుండి 12 వరకు మనకు స్థానాలు పక్క ఏది ఉండే అవకాశాలు ఉన్నాయి, గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పైనుంచి ఒత్తిడి చూస్తే రాహుల్ గాంధీ చేసిన పరిపాలన ఏం లేదు. కాకపోతే నరేంద్ర మోడీకి కొద్దిగా అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గెలిచే పొజిషన్ ఉంది అది కేంద్రంలో. సో ఈ 6 పథకాలు ఇప్పుడు ఏ పథకాలు బాగున్నాయి, ఏ పథకాలు అమలైనాయి? సో మీ దృష్టికి ఏ పథకాలు అమలై నడుస్తా ఉన్నది? ఏ పథకం ఇలా తులం బంగారం అని పెట్టినవే, తులం బంగారం లేదు కదా. తులం బంగారం ఇయ్యలే ఆయన. ఏదో మీది మాటలు చెప్పిండు. ఆయన ఒక్క చేసింది ఒకటి ఏంది, ఇలా 10 లక్షలు అన్నాడు. ఏది మన ఏది ఆరోగ్యశ్రీ, అది ఆరోగ్యశ్రీ అవసరం. అది ఎవరు దళిత బంధు, ఇప్పుడు దళిత బంధువులు చూద్దా, దళిత బంధు కట్ చేసిన కేసీఆర్ ఎంత మంది చేసిండు. ఇలా ఆయన 6 పథకాలే వేస్ట్. అవి మబ్బతు పెట్టి ఓట్లు వేసుకోవడం పరిస్థితి తప్ప కానీ ఏం పెద్ద మోసం. రేవంత్ రెడ్డి ఓటుకు కేసులే మోసం. ఆల్రెడీ ఆయన అన్నాడు, జనాల మోసం చేసే బాపతిగాళ్ళము, జనాలను మోసం చేసి మాకు అలవాటు ఉంది, మేము ఓట్లు వేపించుకున్నాం అనే పద్ధతి రేవంత్ రెడ్డి కొనసాగుతుంది. అయినా ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకున్నారు. ఈ పాలన
12 స్థానాలు పక్కా వస్తాయి ఎంపీ ఉమ్, బీఆర్ఎస్ ఉమ్, 10కి 10 12కి 12 వస్తాయని నమ్మకం 14లో 2 పోతాయి ఉమ్.